సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజారక్షణగా చేసుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం 3వ వార్డులోని బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లలో సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ సేఫ్ సిద్దిపేటగా మార్చుకున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమవుతుందని అనడానికి బృందావన్ కాలనీ ప్రజలు ఆదర్శమని చెప్పారు. కాలనీని ఒక నందనవనంగా మార్చుకున్నామని, సీసీ రోడ్లు, చెట్లు ఇలా అన్ని చేసుకున్నామన్నారు. కాలనీకి ఏ అవసరం ఉన్నా తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. మా కాలనీలో రోడ్లు కావాలని ఎన్నోసార్లు అడిగారు మీరు. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా చక్కటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చక్కటి క్వాలిటీతో మంచి సీసీ రోడ్లు కూడా మన బృందావన్ కాలనీలో వేసుకోవడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు సీసీ కెమెరాలు ప్రారంభించుకున్నాం. నిజానికి సీసీ కెమెరాలు మీరందరూ కలిసి మీరే ఏర్పాటు చేసుకున్నారు, చాలా సంతోషం. ఈ సీసీ కెమెరాలు అనేటువంటివి ఒక సీసీ కెమెరా 2 పోలీసులకు సమానం. రాత్రి పగలు ఎలాంటి దొంగతనాలు జరగకుండా మంచి సెక్యూరిటీని మనకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతా ఉంటాయి. నిజంగా కూడా ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈరోజు మీ అందరి కోరిక ఏంటంటే దేవాలయం పూర్తి చేయాలి, కొత్త అడిషనల్ సహకారం కావాలని అన్నారు. అది ఎప్పుడు నేను కాదనను, తప్పకుండా నా వంతు ఆర్థిక సహకారం అందిస్తాను. అదేవిధంగా గుడికి ఎన్ని ఫీట్ల గ్రానైట్ అవసరం ఉంటే గ్రానైట్ కూడా నేనే పంపిస్తాను. ఇది ఆర్థికంగా ఇస్తాను, మరియు గ్రానైట్ కూడా నేను కొన్ని బండ ఎందుకు కొని పంపుతా అంటే యాదుకుంటుందండి, లేదా పైసలు ఇస్తే యాదుకుంటలేదు. ఏ గుళ్ళైనా సిద్దిపేటలో ఇప్పటి వరకు ఒక 500-600 దేవాలయాలకు గ్రానైట్ ఇచ్చిన. సో దట్ ఆ గుడి ఉన్నంతకాలం బండ ఉంటుంది, బండ ఉన్నంతకాలం అడిషన్ అనుకుంటుంది. పైసలు ఇస్తే ఏమవుతుందంటే గుంపులో పోయింది అవుతుంది. అందువల్ల ప్రతి దేవాలయానికి ఒక 600 దేవాలయాలకు ఇప్పటికీ గ్రానైట్ సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పించడం జరిగింది. మీకు కూడా అటు ఆర్థికంగా సాయం చేస్తాను, గ్రానైట్ కూడా ఈ దేవాలయానికి ఇప్పిస్తాను. మంచి రోజు చూసి మీరు కూడా పనులు వేగంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ మా అక్క చెల్లెలకు, కాలనీ అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. జై